ఓకే. లేకపోతే ఒక్క నిమిషం 7:05 అయిపోయిందా? ఇంకా లేదు. ఒక్క నిమిషం చూసి లేకపోతే స్టార్ట్ చేసింది. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు జూన్ 24, 2023 రమణ సూక్తుల పుస్తకం నుంచి, రమణ భాషణాల పుస్తకం నుంచి లక్ష్మి గారు మనకి చదువుతూ వివరిస్తున్నారు. 52వ ప్రశ్న. ఓకే. అందరికీ నమస్కారం. 52వ ప్రశ్నలో ఒక మౌల్వి నిద్ర ముంచుకొని వస్తుంది, అది ఏ విధంగా? మహర్షి అంటే మౌల్వి అంటున్నాడు. నమస్తే అమ్మా. నారాయణ గారు వచ్చారా? సంతోషం. ఇప్పుడే మొదలెడుతున్నాం. రమణ భాషణం కదా. ఇంకా 52వ ప్రశ్న. ఒక మౌల్వి నిద్ర ముంచుకొని వస్తుంది, అది ఏ విధంగా అని అడిగారు. అంటే మహర్షి చెప్తున్నారు, సాధకుడు తాను మేల్కొని ఉన్నప్పుడు వానికి ఆ మేల్కొని ఉన్నది ఎవరో తెలిస్తే నిద్ర ఎట్లా వేషించేది కూడా తెలుస్తుంది. నిద్రించే వానికి ప్రశ్న రాదు. మెలకువతో ఉన్నవానికే నిద్రలోనున్న ఆత్మ కన్నా మేల్కొని ఉన్న ఆత్మను తెలియడం సులువు కాదా అని అడిగారు. అప్పుడు పృచ్ఛకుడు, నేను మేల్కొన్న విధం నాకు తెలుసు, కానీ నిద్ర వచ్చేదెట్లో తెలియదు. నేను మేల్కొని ఉన్నానని ఎరుగుదును. ఉదాహరణానికి నా చేతికర్రను ఎవరైనా కాజేయ చూస్తే వాణ్ణి నేను అడ్డుతాను, కానీ నిద్రలోనూ కలలోనూ నేనట్లు చేయలేనే. మెలకువతోనున్నందున నిదర్శనం ఉంది, కానీ నిద్ర నిరూపించేదెట్లా? తెలియమి నిద్రకు, ఎరుక జాగ్రత్తావస్థకు సాక్ష్యం. అంటే తెలియమి అంటే తెలియకపోవడం అన్నమాట. నిద్రకు, ఎరుక జాగ్రత్తావస్థకు సాక్ష్యం అని మహర్షి అన్నారు. అంటే కన్ను తెరవడమే మేల్కొన్నానని తెలుపుతుంది, నిద్ర కట్లు కాదే. మహర్షి, నిద్ర నిన్ను ఆవేశించినట్లే మెలకువ నిన్ను ఆవేశిస్తుంది. పృచ్ఛకుడు, జాగ్రత్త అవస్థ తెలిసినట్లుగా నిద్ర వచ్చే రీతి నాకు తెలియడం లేదు. అంటే మహర్షి, ఏం పర్వాలేదులే. పృచ్ఛకుడు, ఏ ఉపమానాలు లేక దయచేసి చెప్పండి, నిద్ర ఏమో అని అడిగాడు. ఉపమానాలు ఏవీ లేకుండా. మహర్షి, అచ్చంగా నిద్ర సంగతి అడుగుతున్నాను, దాని స్వరూపమేమో ఎరుక గోరుతున్నాను. నిద్ర నిజస్వరూపం నిద్రయే అన్నారు మహర్షి. పృచ్ఛకుడు, పరమగతిని ఏ స్థితిలో పొందితే మేలు? వివాహితుడుగానా, సన్యాసిగానా? అంటే వివాహితుడిగా పొందాలా, సన్యాసిగా పొందితే మేలా అని అడిగాడు. అప్పుడు మహర్షి, నీకేది మేలని తోస్తే అట్లే. పృచ్ఛకుడు, వివాహితుడై విశ్వామిత్రుడు భ్రష్టుడు కాలేదు, యతిగా చెడినాడే గాని ఆ గతి అందరికీ వర్తిస్తుందా? మహర్షి, విశ్వామిత్రులు గృహస్థుడుగా ఎంత పవిత్రులో యతిగాను అంతే శుద్ధులు, అందులో భేదమేమీ లేదు.
వారు పతితులంటే గృహస్థుగా ఎంతో అంతే అతిగా కూడాను, అంటే అందరూ విశ్వామిత్రుడిని అంటారు కానీ వాళ్ళు ఏదో ఒక్క దానికి, అది కూడా మనకి నిజానిజాలంత తెలియదు, అలాంటిది అంత పెద్ద మహర్షిని అంటే ఉదాహరణగా తీసుకుంటాం దేనికైనాను. అంటే అయితే వారు ఋషుల మహర్షి పతితులుగా ఉన్నప్పుడు కాదు పృచ్ఛకుడు, తర్వాతనైనా ఆయన ఋషి అందురా మహర్షి. అవును, యోగ్య భక్తి పరులు ఋషి సత్తములైనారు. యోగ్య భక్తి పరులు పశ్చాత్తాపము తపము ఆయన్ను చక్కపరిచింది. పృచ్ఛకుడు తమ మటుకు తాము ఏండ్ల తరబడి తపం చేసినారే, తమకేమి లాభించింది? మహర్షి ప్రాప్యమేమో అది ద్రష్టవ్యమేమో దాన్ని దర్శించాలి. అందరూ దాన్ని చూడగలరా? మహర్షి అందరూ చూచిందే, నేను చూచింది అది అందరిలోని ఉన్నదే. పృచ్ఛకుడు దాన్ని చూచే విధానం ఇదేనా? మహర్షి మార్గం ఏదన్నా కావచ్చు, యాత్రికులు ఎన్ని దిశల నుండి వచ్చి చేరినా ఇక్కడ ఏంటో కాబా అని అక్షరం ఏమిటో తెలియట్లేదు. కాబా మార్గ అంటే ఎన్ని దిశల్లోంచి వచ్చినా ఒక మార్గంలోనే కదా చూస్తారు. అందరూ గమనించకూడినది ఆ కాబా ప్రదేశం యొక్క దానికే కదా. మేడం గారు, కాబా అంటే ముస్లింల యొక్క పవిత్ర స్థలం కాబా. అదా కరెక్ట్, కాబా అనే ఉంది. పృచ్ఛకుడు అంటే రెండో దగ్గర తెలిసింది కాబా అని, అవును. పృచ్ఛకుడు నన్ను తరింపచేసేవిగా తమరెరిగిన 2 ఉపదేశాలు సెలవెయ్యండి. మహర్షి నాకు తెలిసిన ఉపదేశం ఏముంటుంది? ఉన్నదే ఉపదేశం, ఏకైక ఉపదేశం దైవచింతనే. ఇది 52వ ప్రశ్న అండి. దానికి సమాధానం అయిపోయింది. చిన్నగా ఉంది గనక 53 చదువుతాను. మౌనం. ఏకాంతవాసంలో మౌనం విధిగా ఉంటుంది. సంఘంలో మితభాషిత్వాన్ని మౌనంగానే ఎన్నుతారు. వాక్కు నియమితం అయింది గనుక మాట్లాడక ముందు మాట్లాడేవాడు వెలికి రావాలి. ధ్యానం మరొక చోటనైతే మాటలు తగ్గిపోతాయి. మనస్సు అంతర్ముఖమై వేరొక్క చోట లగ్నమైనప్పుడు ఉత్సాహం రాదు. చూసారా ఎంత బాగా చెప్పారు. మాటల వల్ల కలిగే మనఃప్రవృత్తిని అదుపులో ఉంచుకోవడానికై మౌనం సాధనలో భాగంగా పరిగణిస్తారు. మనోనిగ్రహం మరొక విధంగా వీలైతే మౌనం అనవసరం. మౌనం సహజమై ఉంటుంది గనుక 12 ఏళ్లు విధిగా మౌనం వహిస్తే ఆ మౌనం పరమ మౌనము అన్నారు విద్యారణ్యులు. అంటే అసలు మాట్లాడనే లేదన్న మాట. మూగ జంతువులలాగా అవుతాడు. మౌన అది కాదు. మౌనం నిత్యవాక్కు, నిష్క్రియ, నిరంతర క్రియ. చూసారా ఎలా చెప్తున్నారు మనకి? మౌనం నిత్యవాక్కు, నిష్క్రియ, అది క్రియ కానిది, నిరంతర క్రియ. అంటే ఇది మాటల వల్ల కలిగే మన ప్రవృత్తిని అదుపులో ఉంచుకోవడానికే మౌనం సాధనలో భాగంగా పరిగణిస్తారన్నారు. ఇంకా మొదటిది మీకు అర్థమైంది కదా. విశ్వామిత్రులు గృహస్థుడుగా ఎంత పవిత్రులో యతిగా కూడా అంతే శుద్ధులు, అందులో భేదమేమీ లేదు. వారు పతితులంటే గృహస్థుగా ఎంతో అంతే అతిగా కూడాను. వారు ఋషుల పతితులుగా ఉన్నప్పుడు కాదు, తర్వాతనైనా ఆయన ఋషి అందురా. అవును, యోగ్య భక్తి పరులు ఋషి సత్తములైనారు. పశ్చాత్తాపము తపము ఆయన్ను చక్కబరిచింది. తమ మట్టుకు తాము ఎండ్ల తరబడి తపం చేసినారే, తమకేమి లభించింది? అంటే ఏది లభించాలో అది అన్నారు. ప్రాప్యమేమో అది, ద్రష్టవ్యమేమో దాన్ని దర్శించాలి. ఏది చూడాలో దాన్ని దర్శించాలి. అందరూ దాన్ని చూడగలరా? అందరూ చూచిందే, నేను చూచింది అది అందరిలోనూ ఉన్నదే. దానిని చూచే విధానం ఇదేనా?
మార్గం ఏదన్నా కావచ్చు, యాత్రికులు ఎన్ని దశల నుండి వచ్చి చేరినా కాబాను ఒక మార్గంలోనే కదా చూస్తారు. అందరూ గుమికూడినది ఆ కాబా ప్రవేశం ఒక్కదానికే కదా. ఇంకా మొదట ఏమడిగారంటే నిద్ర నిజ స్వరూపం నిద్రయే అన్నారు. నిద్ర సంగతి అడుగుతున్నాను, దాని స్వరూపమేమో ఎరగగోరుతున్నాను అన్నారు. పరమగతిని ఏ స్థితిలో పొందితే అంటే వెంటనే ఇంకో ప్రశ్న అడిగారు. మేలు వివాహితుడిగానా సన్యాసిగానా, నీకేది మేలని తోస్తే అట్లే. వివాహితుడే విశ్వామిత్రుడు భ్రష్టుడు కాలేదు, యతిగా చెడినాడే గాని ఆ గతి అందరికీ వర్తిస్తుందా? విశ్వామిత్రుడు గృహస్థుగా ఎంత పవిత్రుడో యతిగాను అంతే శుద్ధులు. ఇదండి మొట్టమొదట పృచ్ఛకుడు ఒక మౌల్వి, అందుకే ఆయన కాబాతో పోల్చాడు. నిద్ర ముంచుకుని వస్తుంది, అది ఏ విధంగా? సాధకుడు తాను మేల్కొని ఉన్నప్పుడు వానికి ఆ మేల్కొని ఉన్నది ఎవరో తెలిస్తే నిద్ర ఎట్లా ఆవేశించేది కూడా తెలుస్తుంది. నిద్రించేవానికి ప్రశ్న రాదు, మెలకువతో ఉన్నవానికే. నిద్రలోనున్న ఆత్మ కన్నా మేల్కొని ఉన్న ఆత్మకు తెలియడం సులువు కాదా? ఆత్మను తెలియడం. నేను మేల్కొన్న విధం నాకు తెలుసు, కానీ నిద్ర వచ్చేది ఎట్లో తెలియదు. నేను మేల్కొని ఉన్నానని ఎరుగుదు. ఉదాహరణానికి నా చేతికరను ఎవరైనా కాజేయ చూస్తే వాణ్ణి నేను అడ్డుతాను, కానీ నిద్రలోను కలలోను నేను అట్లు చేయలేనే. మెలకువలో నన్ను ఎందుకు నిద్ర నిదర్శనం, మెలకువలోను ఉన్నందుకు నిదర్శనం ఉంది, కానీ నిద్రను నిరూపించేది ఎట్లా? తెలియని నిద్రకు ఎరుక జాగ్రత్త అవస్థకు సాక్ష్యం. తెలియకపోవడం నిద్రకు. కన్ను తెరవడమే మేల్కొన్నానని తెలుస్తుంది, నిద్రకట్లు కాదే. నిద్ర నిన్ను ఆవేశించినట్లే మెలకువ నిన్ను ఆవేశిస్తోంది. జాగ్రత్త అవస్థ తెలిసినట్లుగా నిద్ర వచ్చే రీతే నాకు తెలియడం లేదు. మీ ఏం పర్వాలేదులే అన్నారు మహర్షి. పృచ్ఛకుడు, ఏ ఉపమానాలు లేక దయచేసి చెప్పండి, నిద్ర ఏమో. దాని యొక్క ఇది చాలా పాత పుస్తకం, ఇలాంటివి చిరిగిపోయి ముక్కలుగా ఉంది. అచ్చంగా నిద్ర సంగతే అడుగుతున్నాను, దాని స్వరూపమేమో ఎరగోరుతున్నాను. నిద్ర నిజ స్వరూపం నిద్రే. పరమగతిని ఏ స్థితిలో పొందితే మేలు, వివాహితుడిగానా సన్యాసిగానా? ఇదంతా మీరు విన్నారు కదా, చెప్తారా? ఈ రెండు చాలు కదా ఇవాళకి. ఏమి నారాయణ గారు చెప్తారా? నారాయణ గారు అష్టావధానం. నమస్తే అమ్మా. నమస్కారం. అదేనమ్మా, ఈరోజు మహర్షి సంభాషణలు అంటే పాత పుస్తకం అయినా సరే ఆ పుస్తకాలు అడిగినటువంటి క్వశ్చన్లకి మహర్షి చెప్పినటువంటి గన్ షాట్ సమాధానాలు చాలా బాగున్నాయమ్మా. ఇవన్నీ వాళ్ళకే పుచ్చకుల కనుక కాదు, మనకు కూడా ఇలాంటి చాలా డౌట్లు వస్తుంటాయి మనకి. ఆయన నిద్ర గురించి అడగడం జరిగింది. అంటే నిద్ర ఏంటి అంటే మనకి ఈ అవస్థ త్రయం గురించి మనకి బాగా అర్థమైతే వేదాంత జ్ఞానం మనకు బాగా అర్థమవుతుందమ్మా. ఎందుకంటే కళలో మనకి ఇక్కడ ఏమి ఉండదు, మనకి కళలో ఒక ప్రపంచం ఉంటుంది, కళ అయిపోయిన తర్వాత మామూలు ప్రపంచంలోకి మనం వస్తాం. మనం వాళ్ళ నిద్ర గురించి స్వభావాలు ఏంటంటే ఆ రెండింటికి అంటే నిద్రావస్థకి జాగ్రత్త అవస్థకి ఉన్నటువంటిది మధ్యలో ఏంటంటే ఎరుక అని చెప్పబడిందమ్మా. ఎందుకంటే మహాత్ములకు ఎప్పుడూ ఎరుకులో ఉంటారన్నమాట, నిరంతరం 24 hours. ఎందుకంటే మనకి గౌతమ బుద్ధుడు చూడండి, ఆయన నిద్రపోవడమే ఉండదమ్మా. అలాగే ఎందరో మంది మహాత్ములు ఈ దాన్ని నిరంతరం ఎరుకులో ఉండటం వల్ల నిద్ర అవస్థ జాగ్రత్త అవస్థ ఇన్ని అవస్థలు ఉండదమ్మా, ఉన్నది ఒకటే అవస్థ ఉంటుంది అనమాట. దానికి ఎక్కడ చెప్పబడింది ఏంటంటే నిద్ర స్వరూప స్వభావం చెప్పండి అని అడుగుతున్నాడు. నిద్ర స్వరూప స్వభావం దానికి నిద్ర అనే చెప్పారమ్మా. అవును, అది అవును, దానికి స్వరూప స్వభావం అంటే మహర్షి గారు నిద్ర అనే చెప్పడం జరిగింది. అంటే తెలియకపోవడమే నిద్ర లక్షణం, తెలిసి తెలియకపోవడం నిద్ర లక్షణం అని చెప్పారు. అవును, అదే ఆ నిద్ర అన్నది తమో గుణానికి ప్రతీకం. అది తెలియకపోవడం, ఏం తెలియకపోవడం నిద్ర. తెలియడమే జాగ్రత్త అవస్థకు సాక్ష్యం. అవును. ఆ తర్వాత మనకి పరమగతిని ఎలా పొందడం అంటే సన్యాసిగా ఉండాలా, లేకపోతే సంసారిగా ఉండాలా, లేకపోతే ఇంకో రకంగా ఉండాలా మనకి అడిగారమ్మా.
అవును. అంటే ఏ రకంగా ఇప్పుడు ఎందుకంటే సన్యాసిగా ఉండి భ్రష్టు పెట్టిపోయినటువంటి వాళ్ళు ఉన్నాం, సంసారిగా ఉండి ఎంతో ఇది సాధించిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ సన్యాసిగా ఉండడం, సంసారిగా ఉండడం ఇది కాదు మనకి మహర్షి చెప్పినటువంటిది. నువ్వు మన ఇంతకు ముందు కూడా చెప్పాను, నువ్వు ఎందుకంటే సన్యాసి వస్త్రాలు ధరించినంత మాత్రాన ఏంటవుతుందంటే నీ మనసు నీతోనే ఉంటుంది. నువ్వు అడవులోకి వెళ్ళిపోయినా నీ మనసు నీతోనే ఉంటుంది. కాబట్టి ఆ మనస్సుని నువ్వు నిగ్రహించటము, లేకపోతే ఆ నిరంతరం దాన్ని నువ్వు ఇది చేయడం లేకుండా నువ్వు ఎందులో ఉన్నా సరే నువ్వు ఎందులో ఉన్నా సరే నీకు అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగిందమ్మా. ఒక చిన్న ఎగ్జాంపుల్ గా చెప్తాను మీకు. మాకు ఇక్కడ మదన్ కే మావల్య, మదన్ మోహన్ మాలవీయ, దివ్య మా 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 మావల్య ఆయన మదన్ దివ్య మోహన్ మాలవీయ, ఏంటమ్మా మదన్ మోహన్ మాలవీయ, మాలవయ్య, మదన్ మోహన్ మావల్య కే. ఆయన దివ్యజ్ఞాన సమాజంలో ఆయనకి మంచి జ్ఞాని అమ్మ, మంచి జ్ఞాని. మేడం బ్లవర్స్ కి కనిపించినటువంటి తర్వాత ఆ రోజులలో విదేశీయులు ఎలా చూసేవారు అంటే మనం వాళ్ళు ఏదో ఇదిగా ఉండేవారని చెప్పి తర్వాత వాళ్ళని మనం ఇది చేయకూడదని. కానీ ఆయన మొట్టమొదటిసారిగా మేడం బ్లవర్స్ కి యొక్క ఇది చూసి ఈవిడ సామాన్యురాలు కాదు, అప్పటికి ఈయన కాస్త జ్ఞానం దివ్య దృష్టి అన్ని ఉంటాయి, ఈవిడ సామాన్యురాలు కాదు, సాక్షాత్తు ఈవిడ ఆ దైవం పంపించినటువంటి ఇది అని చెప్పి ఆయనకి తెలిసినటువంటి తర్వాత అప్పటికైనా హఠయోగాలు చాలా యోగాలు ఇన్ని చేస్తాడు. తర్వాత ఏం చేస్తాడంటే ఆవిడిని బాగా అనుసరించి ఇవన్నీ వదిలేసిన తర్వాత ఆయన ఒక గొప్ప దివ్యజ్ఞానికి ఎదగడం జరుగుతుందమ్మా. ఆయన అనేక వందల వేల మందిని ఏం చేశారంటే తన జ్ఞానామృతం చేత తను దర్శించినటువంటి అంతే చాలా మందితో మేడం గారు మేడం బ్లవర్స్కీ గారు ఆయన తర్వాత పరమ గురువులతో పరిచయం కలగటం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ లెటర్స్ చదవటం అవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. సో ఇలా ఏంటవుతుందంటే మహాత్ముల యొక్క దర్శనం, స్పర్శనం, భాషణం చేత మనకి మనలో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇదైపోయి మనం ఒక గొప్ప స్థితికి వచ్చే అవకాశం ఉంటుందమ్మా. అలాగే ఇక్కడ మనకి పరమగతిని ఎలా పొందాలి అంటే మాలవీయ అనిబిసెంట్ సమకాలికులు, అనిబిసెంట్ ఎన్ఆర్ఎస్ హిందూ యూనివర్సిటీ ఆయనకి ఇచ్చేసారు. ఆ తర్వాత మనకి విశ్వామిత్ర మహర్షి గురించి చాలా మంది ఏం చేస్తున్నారు, విశ్వామిత్ర అంత గొప్ప మహర్షి. ఎందుకంటే మనం విశ్వామిత్రుడి గురించి కూడా చెప్పాలమ్మా. ఎందుకంటే ఆయన సృష్టికి ప్రతి సృష్టి చేసాడమ్మా. త్రిశంకుడి గురించి స్వర్గం సృష్టించాడు తన తపశక్తి చేత. ఇంకోటి ఏంటంటే అక్కడ ఆయనలో ఉన్నట్టు మనం చెప్పుకున్నప్పుడు కూడా ఆయన తన తప్పిదనం ఏంటో తప్పు వెంటనే తెలుసుకున్నాడు అనమాట. ఆ తప్పిదనం ఏంటో తెలుసుకున్న ఆయన కూడా మనకి బ్రహ్మర్షి అయ్యాడు మనకి. ఎందుకంటే మనకి ఆయన ఎక్కడైతే తప్పు చేశాడో ఇప్పుడు ఏంటవుతుందో మనం ఆయన గురించి చెప్పడం కాదు, మనం తప్పులు చేసినటువంటిది మనం రెక్టిఫై చేసుకోగలమా. అందుకే సర్వస్వ శరణాగతి అంట. మనం చేయగలమా? మనం చేయట్లేదమ్మా. మనం ఏదో ఎవరి గురించో మాట్లాడుతున్నాం. అలాగే ఆయన గృహస్థుడికి ఎంత ఏదో ఋషిగా కూడా అంతే అని చెప్పి మహర్షి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనకి వశిష్ఠుడి దగ్గర ఆ తర్వాత ఇవన్నీ జరిగినటువంటి తర్వాత వశిష్ఠుడు ఎందుకు అంత బ్రహ్మజ్ఞాని అయ్యాడు, వశిష్ఠుడు నేను ఎందుకు కాలేకపోతున్నాను అనేటువంటి తర్వాత తెలుసుకుని ఆయనలో ఉన్నదేంటి, నాలో లేనిదేంటి అన్నటువంటి దీంతో ఇదితో ఏం చేశాడంటే తాను కూడా తర్వాత బ్రహ్మర్షి కావడం జరిగింది. అంటే విశ్వామిత్రుడు మనం ఈ కోణంలోనే మాట్లాడుతున్నాం తప్ప అంత గొప్ప మహర్షి ఎందుకు ఇలా అయ్యాడు? ఎస్ అయ్యాడు. తర్వాత దాన్ని రెక్టిఫై చేసుకుని ఆయన బ్రహ్మర్షి అయ్యాడా లేదా, అంత గొప్ప స్థానాన్ని పొందాడా లేదా, ఈ ప్రపంచానికి గాయత్రి మంత్రాన్ని ఉపదేశించాడు. తర్వాత రామ లక్ష్మణులకి ఎన్నో యంత్ర తంత్ర మంత్రం అన్ని ఉపదేశించాడు. మొట్టమొదటిసారికి రాముడికి బ్రహ్మజ్ఞానం కొంత చెప్పినట్టు తర్వాత నాకంటే నువ్వు బాగా యోగ వాసిష్టం ఎలా వచ్చిందంటే నాకంటే నువ్వు ఇంకా ఇది చేయాలని చెప్పి వశిష్ఠ మహర్షి దగ్గర పంపించడం విశ్వామిత్ర మహర్షి చేసినటువంటిది. కాబట్టి విశ్వామిత్ర మహర్షి ఈ లోకానికి ఎంత మహోపకారం చేశాడో అది మనం దర్శించకుండా విశ్వామిత్రుడు ఏదో ఇది చేశాడు అది చేసి విశ్వామిత్రుడు చేశాడు దాని తప్పిదన్ని తెలుసుకుని దాని తర్వాత ఎలా బ్రహ్మర్షి అయ్యాడు అది ఆ కోణం కూడా మనం చూడాలి. అలాగే మనలో ఏమైనటువంటి అలాంటి మిస్టేక్స్ ఏమైనా ఉంటే, అలాంటి తప్పులు ఏమైనా ఉంటే మనం కూడా సరిదిద్దుకుంటే ఆ సర్వస్వ శరణాగతి ఎప్పుడైతే మనలో కలిగిందో తప్పకుండా మనం కూడా ఇది అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగిందమ్మా. అలాగే దానికి ఎలా పొందాలంటే దానికి కాబా ఎగ్జాంపుల్. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎన్లైట్మెంట్ జరగడం జరుగుతుంది. ఇప్పుడు అందుకే మనకి ఇది చెప్పాము, ఇక్కడ మనకి మదన్ మోహన్ ఆయన గురించి అనేక రకాలుగా మనకి ఇది జరుగుతుంటుంది ఎన్లైటన్మెంట్.
కాబట్టి మనకి అందుకే మహర్షి కాబాకి ఏ కోణంలో వచ్చినా సరే అదే అయితే మీరు ఎందుకు ఇన్ని సంవత్సరాలు తపస్సు చేశారని చెప్పడం జరిగింది. ఎస్, ఏం పొందారంటే పొందవలసిందే పొందాడని చెప్పేసి అది అందరికీ సాధ్యమే, అది అందరికీ సాధ్యమే అని మహర్షి క్లియర్ గా చెప్తున్నారమ్మా. ఎందుకంటే అది గృహస్థులు కూడా సాధ్యమే అని చెప్పడం జరిగింది అనమాట. ఎందుకంటే అది భగవంతుడు అంటే ఆల్రెడీ ఆత్మజ్ఞానం అయ్యున్నా మనం అది కొత్తగా తెచ్చుకునేది కాదు. కాబట్టి ఏం చేస్తుందంటే మనం మన మనస్సుకి బానిస అయిపోవటం వల్ల ఏంటైపోతున్నామంటే మన మనస్సు ఆడేటువంటి జగన్నాటకానికి బానిస అయిపోయి నేను శరీరాన్ని నేను మనస్సును నేను ఎందుకు పనికిరాని మనం అనుకుంటున్నాం తప్ప నిజంగా అందరిలో మనకి ఏకనాథ భగవతుడు పరమాత్మ చెప్తాడు, నీలో నాలో నిఖిల చరాచర జీవరాశులలో ఈ అందరిలో ఉండేటటువంటిది ఆ చైతన్యమే. కాబట్టి ఆ చైతన్యం పరిపూర్ణంగా ఉందని నాకు అర్థమవుతుంది. ఉద్ధవ నీకు అర్థం కావట్లేదు. అదేనండి అక్కడ మన మహాత్ములకి మనకి ఎందుకంటే మన అందరిలో ఉండే చైతన్యం ఒకటే. అందుకే మేడం గారు మధ్యకాలంలో మాకు నారాయణ గారు రాముడిలో కృష్ణుడిలో షిరిడి సాయిబాబాలో అందరిలో ఉండేది చైతన్యం ఒక్కటే. ఎందుకంటే మనం ఏంటవుతున్న రూపాలు పట్టుకున్న రూపానికి అతీతంగా ఏదైతే ఉందో అది చూడడం లేదు. మనం ఏదో రూపం ఇదేదో గొప్ప అదేదో గొప్ప అదేది కాదు. అలా అంటే ఇలాంటి బోధనల వల్ల మనకి ఏంటవుతుందంటే సమస్థితి ఏర్పడదు. లేకపోతే ఏంటంటే నేనేదో షిరిడి సాయిబాబా డివోటి కాబట్టి వీళ్ళందరూ వేరు ఈయన వేరు అన్నటువంటి ఈ భావం ఈ అభేద దృష్టి అనేది కలగడం చాలా దుర్లభం. కాబట్టి ఇలాంటి సత్సంగాల వల్ల మాత్రమే మనకి అభేద దర్శనం అనేది జరుగుతుంది తప్ప మామూలుగా అభేద దర్శనం జరగడం అనేది బహు దుర్లభం. తర్వాత మనకి ఉపదేశం గురించి అడిగాడు ఆయన. ఉపదేశం తర్వాత దైవ చింతన వల్ల మాత్రం ఉపదేశం జరుగుతుందని చెప్పడం జరిగింది. తర్వాత మనకి మౌనం గురించి చెప్పారమ్మా. ఇక్కడ మౌనం గురించి మనం బాగా మాట్లాడుకోవాలి. మహర్షి చాలా సందర్భాల్లో ఏమంటారంటే మౌనమే ఎడతగిన సంభాషణ అంటాం. ఇక్కడ మౌనం అంటే బాహ్య మౌనం, అంతర్ మౌనం. ఈ బాహ్య మౌనం అంటే కేవలం మనం మాట్లాడడం మానేసినంత మాత్రాన మనసు సాగదమ్మా. అంటే ఇంతకు ముందు కూడా మనకి చెప్పుకున్నాం, ఎన్ని సంవత్సరాలు మీరు ధ్యానం చేసినా మనసు పనిచేస్తూనే ఉంటది. అందుకే మహర్షి ఏమంటారు, ఆత్మజ్ఞానం బిన ఆత్మ పరిశీలన బిన అన్ని కూడా మనసుతో ముడిపడినటువంటివే. మీరు ఏ సాధనలు అయితే చేయండి, హఠయోగం చేయండి, లేకపోతే ఇంకోటి చేయండి. కాబట్టి ఫైనల్ గా ఆత్మ పరిశీలన తప్ప అన్ని కూడా మనసుతో ముడిపడినటువంటివి. కాబట్టి మౌనమే ఎడతగిన సంభాషణ. అందుకే మనకి మౌన వ్యాఖ్య పరబ్రహ్మ ప్రకటిత తత్వం అని మనకి దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పబడిందమ్మా. అలాంటి మౌనం అంటే ఏంటంటే ఇక్కడ మనకి మనస్సు అనేది మౌనం. ఆ మనస్సు అనేది మౌనంగా అంటే మౌనం అంటే మాట్లాడకపోవడం అనేది కాదమ్మా. మాట్లాడకపోవడం మనస్సు అనేది మనసు అతీతం అవ్వాలి. మనసు అతీతం అయినప్పుడు మాత్రమే ఆ మనో నిగ్రహం సాధించినప్పుడు మాత్రమే మనం ఆ ఉన్నటువంటి ఆ దివ్య అనుభూతిని మనం పొందగలమని చెప్పడం జరిగిందమ్మా. కాబట్టి అది మౌనం అనేది నిరంతర క్రియ అని చెప్పడం జరిగింది మనకి. అందుకే రమణ మహర్షి చాలా సందర్భాలు ఏమంటాడంటే మౌనమే అడతగని సంభాషణ అని చెప్పేసి. అక్కడ మనం చూడండి దక్షిణామూర్తి ఆయన ఏం ఉపదేశించాడు, ఈయన ఏం చేస్తాడు సరే శిష్యులు అక్కడ కూర్చుంటారు వృద్ధులుగాను. ఆయన ఏం చేస్తారంటే ఆటోమేటిక్ గా వాళ్ళ సందేశాలన్నీ తీరిపోతుంటాయి. అలాగే రమణ మహర్షి కూడా ఏం చేసిన అనేక సందర్భాలలో ఎవరితో చాలా తక్కువ సందర్భాలలో మాట్లాడడం జరిగిందమ్మా. ఒకసారి ఆయన ఒక స్పర్శ కానీ లేకపోతే ఆయన చూపు కానీ తగిలితే వాళ్ళు ఆటోమేటికల్ గా వాళ్ళ క్వశ్చన్కి సమాధానాలు రావటం కానీ లేకపోతే ఒక 2-3 సార్లు ఆయన మాట్లాడిన తర్వాత వాళ్ళ సమాధానాలు తీరిపోతుండేవన్నమాట. కాబట్టి ఆ మౌనం అనేది జడసంగన సంభాషణ. అందుకే మౌనం అనేది నిరంతర క్రియ అని చెప్పడం జరిగింది రమణ మహర్షి గారు. కాబట్టి ఇలాంటి సత్సంగాన్ని నిష్క్రియ అంటే ఏ క్రియ చెయ్యకపోవడం నిరంతర క్రియ అన్నారు. అదే నిరంతర క్రియ అదేనమ్మా. నిష్క్రియ నిరంతర క్రియ. నిరంతర క్రియ అదేనమ్మా, నిరంతర క్రియ అని చెప్పడం జరిగిందమ్మా. కాబట్టి ఇలాంటి గొప్ప సత్సంగాన్ని మేడం గారు మన ముందుకు పట్టుకొచ్చి ఎంతో ప్రేమతో ఇలాంటి గొప్ప సత్సంగాన్ని అందించారు మనకి. కాబట్టి ఇలాంటి సత్సంగం వల్ల మనలో ఎక్కడెక్కడైతే ఏ మూలనైతే దాగిపోయి ఉంటాయో వాటన్నిటి నుంచి మనం బయటపడితే అంటే ఈ జన్మలోనే మనం తరించేటువంటి గొప్ప మహాభాగ్యం కలుగుతుందమ్మా. కాబట్టి ఇలాంటి గొప్ప సత్సంగం అందించినటువంటి మీకు సత్ కూడా నమస్కారాలు. గురువం తత్సత్. నమస్కారం అండి, బాగానే చెప్పారు. వసంతలత చెప్తావా? రాంబుద్ధుడి గారు చెప్తారా? రాంబుద్ధుడి గారిని చెప్పమను తర్వాత. నమస్తే అండి.
అంటే నాకు ఇక్కడ ఒక విషయం అర్థం కాలేదు మేడం, అది మళ్ళీ అడుగుదాం. చెప్పండి. నిద్ర గురించి చెప్పారు, ఆహా. నిద్ర గురించి అన్నారు మేడం. ఉమ్. అది కొంచెం ఎలాగ మేడం? అంటే ఆయన అడుగుతున్నారు నిద్ర కోసం ఎలా వస్తుందో నాకు తెలియట్లేదు, మెలకు ఎలా వస్తుందో తెలుస్తోంది, మెలకు కోసం తెలుసు కానీ అంటే నిద్రకి తెలియకపోవడమే లక్షణం, మెలకుకి తెలివే లక్షణం, అంటే ఎరుకే లక్షణం, ఎరుకంటే తెలియడం అని. అంటే అప్పుడు ఆయన ఇంకా అలా కాదు, ఏ ఎగ్జాంపుల్ లేకుండా నిద్ర అంటే ఏమిటో నాకు చెప్పండి అని అడిగారు. అంటే ఏ ఉదాహరణలు లేకుండా నిద్ర అంటే ఏమిటో నాకు చెప్పండి అని. అంటే అప్పుడు నిద్ర నిజ స్వరూపం నిద్రే అన్నారు. అప్పుడు ఆయన మన క్వశ్చన్ మార్చేశారు. అంటే నిద్ర యొక్క స్వరూపమేమో నేను తెలుసుకోగలుగుతున్నాను అంటే నిద్ర నిజ స్వరూపం నిద్రే అనేసారు. అప్పుడు ఆయన ఏమడిగారంటే పరమగతిని ఏ స్థితిలో పొందితే మేలు, వివాహితుడిగానా సన్యాసిగానా అని అడిగారు. అంటే నిద్ర నిజ స్వరూపం నిద్రే అంతే చెప్పారు మహర్షి కదా. అంటే అంటే ఈ నిజ స్వరూపం నిద్రే అంటే అంటే తెలుసుకోకపోవడమా? అంటే ఒక రకంగా తెలియకపోవడమే అంటే నిద్ర యొక్క లక్షణం, ఎరుక జాగ్రత్త అవస్థ లక్షణం అని చెప్పారు. ఓకే ఓకే, అదే మేడం. అంటే ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వివాహితుడా అవివాహితంగానంటే ఇంకా అది అది సహజంగానే దానికి ఏ పరిమితిలో అవసరం లేదనేది అర్థమవుతుంది. అది అంటే వివాహితంగా ఉన్నా అవివాహితంగా ఉన్నా అది ఒక అర్హత కిందకి అయితే లేదు. అది మనకు ఇదిని బట్టే మనం సాధించవచ్చు అనేది చెప్పారు. ఇంకా మార్గాల గురించి అంటే ఏ మార్గం నుంచి వచ్చినా ఆ మార్గం మనం చేరుకోవాల్సిన స్థితికి చేరుకోగలిగితే చాలా మంచిది. ఇంకా మౌనం గురించి అదే మౌనం అంటే గురించి అప్పుడు చెప్పారు. విశ్వామిత్రుడు యతిగా పతనం అయ్యాడనో ఏదో అన్నాడు. విశ్వామిత్రుడు ఎంత గొప్పగా ఉన్నాడో ఆ సన్యాసిగానే అంత గొప్పగానే ఉన్నాడని చెప్పారు యతిగాను. అది విశ్వామిత్రునిది ఉండే అంటే విశ్వామిత్రుని మీద ఉండేది చాలా అద్భుతంగా మహర్షి గారు చెప్పినట్టు అనిపించింది. ఎందుకంటే ఆయన యతిగా ఎంత ఇదిగా ఉన్నారో అంటే వివాహితుని కూడా అంత పవిత్రంగా ఉన్నారని, అంటే ఆయన ఎక్కడ పతనం కాలేదు, అంటే ఏ స్థితిని తీసుకున్నారో ఆ స్థితిలో పరిపూర్ణంగా ఉన్నారని చెప్పడం జరిగినట్టు అనిపించింది. అంటే ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్లి దాని ధర్మాన్ని నిర్వహించారు, యతిగా ఉన్నప్పుడు యతి ధర్మాన్ని నిర్వహించారు. కాబట్టి ఆయనను పతనావస్థకు ప్రతీకగా ఉదాహరించడం అనేది తప్పు అనేది అర్థమవుతుంది. జనరల్ గా ఏంటంటే విశ్వామిత్రుడి గురించి చెప్తుంటారు, అంటే ఈ యొక్క సాధనలో అవకతవకలు జరిగినప్పుడు ఆయన గురించి చెప్తా ఉంటారు. అది రాంగ్ అనేది చెప్పారు. అంటే విశ్వామిత్రుడి యొక్క స్థితిని నారాయణ సార్ చెప్పడం, అంటే ఇప్పుడు ఆయన సాక్షాత్ భగవత్ స్వరూపుడైన రామునికి గురువుగా పోగలిగే స్థితి ఒకటి. మళ్ళీ అదే విశ్వామిత్రుడు వశిష్ఠ గీత గురించి రామునికి ఇది చేయడం, అంటే ఆ మహర్షులు అనే వాళ్ళకు సమత ఎలా ఉంటుంది, మమత ఎలా ఉంటుంది అనేది చెప్పడం జరిగింది. అంటే వాళ్ళకు అంటే ఆ భేద దృష్టి అనేది ఉండదు, అసూయ ద్వేషాలు అనేది లేకుండా ఒక సమస్థితిలో ఉండి వాళ్ళు అన్నిటినీ నిర్వర్తిస్తారు అనేది ఒక ఇదిగా చెప్పడం జరిగింది. అలాగే మహర్షి గారి తపస్సు నుంచి మీరు ఏం పొందారు అంటే ఆయన అంటే ఒక సహజ స్థితిలో ఉన్న పొందవలసిందేదో పొందేను, ద్రష్టవ్యం చూడవలసిందేదో చూసేను అన్నారు. చూశాను అంటే మామూలుగా చెప్పే వాళ్ళు వేరే విధంగా చెప్తారు కదా మీరు, అంటే ఆ బ్రహ్మజ్ఞానం అట్లుంటది ఇట్లుంటదని చాలా వర్ణనలు చేసి చెప్తారు. కానీ ఆయన ఒక సహజ యోగి కాబట్టి ఆయన ఎంత సింపుల్ గా, ఎంత నిర్మలంగా, ఎంత అద్భుతంగా చెప్పారని అనిపిస్తుంది. అంటే అంటే అన్ని చోట్ల ఉన్న స్థితిని నేను పొందగలిగాను, అందరిలో ఉండే స్థితిని నేను పొందగలిగాను. అంటే ఒక ప్రత్యేకించి ఒక మీరెవ్వరూ పొందలేని స్థితిని నేను పొందాను అని ఎక్కడ ఒక
ఆ మాట అనేది రాకుండా ఆయన అలా అంత చెప్పిన వాళ్ళు అద్భుతంగా చెప్తున్నారు. అజ్ఞానులండి. ఎందుకంటే ఆ, ఆ, అది జ్ఞానం తెలిసిన వాళ్ళు ఎప్పుడు అవి ఎవ్వరు అలా అనరు. అదే అదే మేడం. అంటే ఇప్పుడు అజ్ఞానులే అలా జనరల్ గా అంటే నువ్వు పొందలేని ఆ, స్థితి అదే నేను మేడం. పొందేనన్నమాట జ్ఞానం. అది ఆ, అందరిలో ఉన్నది ఒకటే అని చెప్పిన జ్ఞానం చెప్తోంది కదా. అదే మేడం. విద్యని అంటే అలా ఇప్పుడు బ్రహ్మ అంటే బ్రహ్మ విద్య గురించి సహజంగా జరిగే ప్రక్రియల్లో ఇక్కడ చాలా మంది అలాగనే చెప్పుకుంటూ వస్తారు కదా మేడం. లేదండి, కాదు. బ్రహ్మ జ్ఞానం ఉన్న ఎవరు కూడా నేనేదో పొందేనని చెప్పరు. అదే మేడం. అంటే ఒరిజినల్ గా పొందిన స్థితిలో ఉండే జ్ఞాని చెప్పేది ఎంత సహజంగా ఉంటుంది అనేది అది కనిపిస్తుంది. అంటే ఎందుకంటే ఒక మనం కూడా నిజమైన తెలుసుకుంటున్నాం జ్ఞాని కదా, అది నిరంతరం ఆ, అందరిలో ఉన్నది. దాని ఎరుక ఆ, లేకుండా ఉంటున్నాం మనం, కానీ అది ఎప్పుడు ఉన్నదే, అందరిలో ఉన్నదే అని ఎప్పుడు మామూలుగా అజ్ఞానులు కూడా తెలుసుకుంటున్నారు. ఏమంటారు? తెలుసుకుంటున్నాం. అవును మేడం. అవును మేడం. అది అది అంటే ఒక సహజ యోగులు ఎలా చెప్తారనేది అంత సింపుల్ గా అంత అద్భుతంగా చెప్పగలిగారు. అంటే ప్రతి అంటే మహర్షి గారి యొక్క ప్రతి ఒక్క సమాధానము అంటే ఈ ఎంత అయితే జ్ఞానవంతం అంటే దానిని ఎంత చూచే అద్భుతంగా విధానం ఉంటుంది. ఏమిటి అని అడిగాడు మళ్ళీ. ఆ, ఆ, అవును. ఏ అతను మౌలి అడిగాడు అనమాట, దాన్ని చూచే విధానం ఏమిటి అంటే ఎన్నో మార్గాలు ఉంటాయి కాబాకి, అలాగనే ఎవరు ఏ మార్గంలో వెళ్ళినా అక్కడికే వస్తారు. అవును. అంటే అర్థమైంది? సాధన అనేది ఏ విధంగా చేసినా అది గమ్యం అనేది ఒకటే అని చెప్తున్నారు. అదే తర్వాత మౌనం. బాగుంది మేడం. ఇంకా మౌనం అనేది ఇంకా ఇంకొకటి మేడం, నిష్క్రియనే నిరంతర క్రియ. నాకు ఇది అర్థం కాదు. ఏంటండి నిష్క్రియనే నిరంతర క్రియ అన్నారు మేడం. నాకు నిష్క్రియ? అర్థం కాదు. అంటే ఆయన ఏమన్నారంటే మౌనం నిరంతర సంభాషణం. అంటే మౌనం అంటే దాన్ని ఏం చెప్పారు, నిత్య వాక్ అన్నారు. నిష్క్రియ నిష్క్రియ అంటే ఏంటి? క్రియ చేయకుండా ఉండడం, అదే నిరంతర క్రియ అన్నారు. ఇక్కడ ఏంటంటేనండి, అంటే నిష్క్రియా యోగం అంటారంటే ఏ క్రియ చేయకపోవడం. తాను చేస్తున్నానని లేకపోతే క్రియలన్నీ జరుగుతూనే ఉంటాయి, నిరంతర క్రియ జరుగుతూనే ఉంది. అక్కడ ఏ క్రియ అంటే చేయకపోవడం అనే కర్తృత్వం లేదు. అలాగే మౌనం అన్నది నిత్యవాక్యే. అక్కడ వాక్కు ఉంది, అంటే మాటలతో కాదు. అది అక్కడ అర్థం. ఇప్పుడు మౌనం అన్నది నిత్య వాక్కు అన్నారు కదా మేడం. మరి మౌనం అనేది అంటే ఒక అతీత స్థితి అని చెప్పారు కదా మేడం. అంటే అతీత స్థితి అని చెప్పలేదండి. మౌనం నిత్యవాక్ అని ఎందుకన్నారు? ఆ మౌనంలోనే సమస్తము అందుతాయి. ఇప్పుడు ఇందాకలా ఆయన ఎగ్జాంపుల్ చెప్పారు కదా, దక్షిణామూర్తి. అంటే అంటే శిష్యులేమో వృద్ధా శిష్యా, గురోర్ యువాహ. యువకుడు గురువు, శిష్యులేమో ముసలివాళ్ళు. అయితే మౌన వ్యాఖ్య, ఆయన మౌనంతో వాళ్ళందరూ తెలుసుకున్నారు. అంటే మౌనం నిరంతర భాషణం అంటే అర్థం అలాగనమాట. మౌనంలో చాలా తెలుస్తాయి కదండి, వాక్కుతోటే తెలుస్తాయి అనుకోకండి. మౌనంలో చాలా విషయాలు మనకు తెలుస్తున్నాయి కదా. తెలుస్తున్నాయి మేడం. అదే అందుకనే ఆయన మౌనం నిరంతర భాషణం అన్నారు. దక్షిణామూర్తి బోధంతా మౌనంతో చేశాడు. మనం కూడా మౌనంలో ఒక్కొక్కప్పుడు మహర్షి మౌనం వహిస్తే అందులో ఉన్న అర్థం మనకు తెలుస్తోంది కదా. వాక్ అంటే మాటనే, బయట వినబడేటటువంటి మాటనే కాదు, మౌనం కూడా వాక్యే. అంటే మాటలుగానే మనకి ఎన్నో విషయాలు అందులోంచి బోధ వస్తుంది. అలాగే నిష్క్రియ అంటే క్రియ చెయ్యకుండా ఉండడం. నిష్క్రియ నిరంతర క్రియ అన్నాడు. నిష్క్రియ నిరంతర క్రియ అంటే క్రియ అంటే మనం అంటించుకున్నది, నిష్క్రియము అంటే అంటించుకోకున్నది. అంతేనండి? ఏంటండి? కాదండి, నిష్క్రియ యోగం అని ఒకటి ఉంది. అంటే వాళ్ళు ఏ పని చేయకుండా ఉంటారు. చేయకుండా ఉండడం మనకు కష్టం. ఆ నిష్క్రియలో
అది నిరంతర క్రియ అని చెప్తున్నారు. అంటే ఎందుకు అది నిరంతర క్రియ అయింది? అక్కడ కర్తృత్వం అనేది ఏమీ లేదు, క్రియ జరుగుతూనే ఉంటుంది. అంటే అంటే క్రియ చేస్తుంటారు, అంటే నిష్కామ క్రియ క్రియలేమి చెయ్యరు. నిష్క్రియ అంటే క్రియ చెయ్యకుండా ఉండడంలో నిరంతర క్రియ ఉంది అని చూపిస్తున్నారు. నిరంతర క్రియ నిష్క్రియ అంటే అంటే అది అర్థం ఏంటండి? క్రియ చెయ్యకుండా ఉండడం. అవును అవును మేడం. అందులో నిరంతర క్రియ ఉంది. నిరంతర క్రియ అంటే భగవత్ అక్కడ భగవత్ ఏం సంకల్పంలో పెట్టకండి, అది జరిగే అర్థం క్రియ. చేసుకోండి. భగవంతుడు వేరు వీళ్ళు వేరు కాదు. అవి మధ్యలో భగవంతుడిని ఎందుకు తెస్తారు? ఉన్నదంతా భగవతత్వమే మాట్లాడుతున్నాం కదా. అంటే నిష్క్రియ అని అంటే క్రియ చెయ్యకుండా ఉండడం అనే దాంట్లో ఎలా అయితే మౌనము నిరంతర వాక్ అన్నారో, నిరంతర భాషణం అన్నారో, నిష్క్రియ కూడా నిరంతర క్రియే. నిరంతరం క్రియ జరుగుతోంది. మనం ఏమి చెయ్యకపోయినా నిరంతర క్రియ జరుగుతోంది. అది మనకి అర్థం అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు నిష్క్రియకు క్రియకు ఇక్కడ తేడా చాలా ఉంది. చూడండి, మీరు ఎక్కడ ఎదవుతున్నారంటే నేను చేయడం అనే దాన్ని వదిలేస్తే అసలు వేలు కదపడం దగ్గర నుంచి అక్కడి నుంచి జరుగుతున్నాయి. కానీ మనం మధ్యలో కర్తృత్వం పెట్టుకోవడం వల్ల అలా మనకు తెలియట్లేదు. అవన్నీ జరుగుతున్నాయి, నిరంతర క్రియ జరుగుతున్నట్టు మనకు తెలియదు. అదే మేడం, నేను అడిగేది అదే మేడం. క్రియ అంటే మనం తగులుకొని చేసేదాన్ని క్రియ అంటున్నాం. అలా కాదండి. అంటే నిరంతర క్రియ నిష్క్రియ అన్నారు, అక్కడ మనం ఉన్నామా? నిష్క్రియ అంటే మీరు ఎప్పుడైతే ఇది నేను కాను అని కంప్లీట్ వదిలేసారో క్రియ జరుగుతూనే ఉంటుంది మీరు వదిలేసిన. అదే అది అర్థమైంది. నిష్క్రియలో క్రియ జరుగుతుంది. చెప్పే డెఫినిషన్ ఏంటంటే నేనుగా చేయడం క్రియ, నేనుగా చేయకపోవడం అది కాదండి. నిష్క్రియ యోగం ఒకటి ఉందని యోగానంద గారు చెప్పేవారు. అంటే అందులో వాళ్ళు ఏ కర్మ చెయ్యకుండా ఉంటారు. కర్మ చెయ్యకపోవడం చాలా కష్టమైన విషయం. కర్మ మనం కర్మ చేయకుండా కూర్చున్నా మన కర్మ జరుగుతూ ఉంటుంది అంటారు కదా మేడం, అదే కర్మ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. నిష్క్రియలో ఉన్న కర్మ జరుగుతూనే ఉంటుంది.